మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. నథింగ్ యూ డూ ఫర్ ది లార్డ్ ఈజ్ ఎవర్ యూజ్లెస్, విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం ఏం చేసినా, ప్రభు కొరకు మనం ఏ ప్రయాసపడినా, సువార్త పనిలో కావచ్చు, దేవుని రాజ్య విస్తరణలో కావచ్చు, మందిర నిర్మాణాల్లో కావచ్చు, మరి దేవుని సువార్త పరిచర్యలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్తున్నా, దేవుని రాజ్య విస్తరణలో కావచ్చు, మందిర నిర్మాణాల్లో కావచ్చు, మరి దేవుని సువార్త పరిచర్యలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని ప్రార్థనా మీటింగ్లో మీరు పాల్గొంటున్నా, ఉదయకాలమే లేచిన ప్రార్థించిన, సాయంకాల ప్రార్థనలో పాల్గొన్నా, వాక్యము ధ్యానించిన, స్తుతించిన, ఆరాధించిన, ప్రభునందు నువ్వు పడే ప్రయాసము వ్యర్థము కాదు అనండి ఒకసారి. ప్రభునందు నువ్వు పడే ప్రయాసం వ్యర్థం కాదు. మీరు చదవండి ఆ మాట. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద లార్డ్స్ వర్క్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం కొరకు మనం ఏది చేస్తున్నా అది వ్యర్థము కాదు అంటే దాని అర్థం ఏంటి? అది ఆశీర్వాదంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది, మేలుగా మారబోతుంది. ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస అది నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా మారును గాక. కొందరు అనుకుంటారు, నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా, మరి ఎవరు నన్ను గుర్తించలేదే, సంఘంలో కానీ సేవలో కానీ నాకు గుర్తింపు లేదని. గుర్తింపు కొరకు సేవ చేయొద్దు, దేవుని ఆశీర్వాదం కొరకు చేయి. ఆయన కొరకు ప్రయాసపడుతున్న నీవు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు పడిన ప్రయాస ఆయన కొరకు కాబట్టి ఆయన గుర్తిస్తాడు. ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన దృష్టిలో నీ కుటుంబం ఉంది, నువ్వు పడే ప్రయాసాలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. కనుక మనుషుల గుర్తింపు కొరకు మనం ఏం చేయనక్కర్లా. మనుషుల గుర్తింపు కొరకు చేయాలంటే ఎంతో ప్రయాసపడాలి, అది ఫలితం లేని పరిచర్య అవుతుంది. కానీ దేవుని గుర్తింపు కొరకు పని చేయండి. దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అందుకే దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నా అని చెప్పి నిరుత్సాహపడకు. ఏ ప్రయాస అయినా సరే, అది సేవా పరిచర్యలో కానీ సువార్త పరిచర్యలో. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎన్నో వ్యాయ ప్రయాసాలు పడ్డాను, కానీ అదంతా దేవుని కృపను బట్టే. దేవుడే నా కృప ఇవ్వకపోతే నేను ఈ ప్రయాసపడి ఉండేవాడిని కాదు. సో ఎర్లీ మార్నింగ్